నమస్కారం. ఎస్ఆర్కే సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలి. జిల్లా కలెక్టర్, ఎస్పీ, టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహించిన టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం ఏర్పాట్లు. దంపతులకు టికెట్లను అందజేసిన టీటీడీ అధికారులు. తిరుచానూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన భూమన. రాజకీయంగా తనను అణిచివేసేందుకే కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో క్రీడా రంగాన్ని బలపరచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అమరావతి ఛాంపియన్షిప్ను కని విని ఎరుగని రీతిలో నిర్వహిస్తుందని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు స్పష్టం చేశారు. తిరుపతిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 28 జిల్లాల పరిధిలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పోటీలు కొనసాగుతున్నాయని, ఇందులో అండర్-17, అండర్-23 విభాగాల్లో బాలురు, బాలికలకు 12 రకాల క్రీడల్లో అవకాశం కల్పించామని వివరించారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 2.0 ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో 175 నియోజకవర్గ స్థాయిలో ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. దాదాపు 2,07,498 మంది క్రీడాకారులు దీంట్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఆగస్టు 6 నుంచి 15 వరకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం జరిగింది. 83,650 మంది క్రీడాకారులు దీంట్లో పోటీ పడారు. అక్కడ పోటీ పడిన వాళ్ళు దాదాపు 10,000 మంది ఈ ఆగస్ట్ 24 నుంచి 27 వరకు తిరుపతిలో నిర్వహించబోయే అమరావతి ఛాంపియన్షిప్ స్టేట్ లెవెల్ మీట్లో ఈ క్రీడాకారులు పోటీ పడతారు. దీంట్లో గెలుపొందిన వాళ్లకు ముఖ్యమంత్రి గారు మరియు లోకేష్ గారి చేతుల మీదుగా, పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అమరావతిలో మనందరికీ క్రీడా స్ఫూర్తిని నింపిన క్రీడాకారులు ధ్యాన్ చంద్ గారి స్మరించుకుంటూ చేసుకునే క్రీడా నేషనల్ స్పోర్ట్స్ డే నాడు ఆగస్టు 29 నాడు అమరావతిలో అంటే విజయవాడలో వీళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దాదాపు 92 లక్షల రూపాయలు దీంట్లో గెలుపొందిన వాళ్ళకి, గెలిచిన ఎవరైతే ఉన్నారో ఆ విన్నర్స్కి, రన్నర్స్కి ఆ అమౌంట్ కూడా వాళ్ళకి అందించడం కూడా జరుగుతుంది లోకేష్ గారి చేతుల మీదుగా. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఇన్సెంటివ్స్ మనం ముందు సంవత్సరం చూస్తే గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఒకప్పుడు నేషనల్ స్పోర్ట్స్ డే అంటే ఎక్కడో ఒక ర్యాలీ చేసేసి అక్కడున్న కలెక్టర్ గారో లేకపోతే ఎమ్మెల్యేలో మంత్రో ఒక క్రీడాకారులతో ఒక ప్రోగ్రామ్ చేసేసి ఇదే స్పోర్ట్స్ డే అని చెప్పుకునే పరిస్థితి గతంలో ఉండేది. దానికి భిన్నంగా ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, తన అనుగుణంగానే 2025 సంవత్సరంలో అమరావతి ఛాంపియన్షిప్ పేరుతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ముందు సంవత్సరం 28,000 మంది దీంట్లో భాగస్వాములు అయ్యారు. వైజాగ్లో నేషనల్ స్పోర్ట్స్ డే చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఒక మాట ఇచ్చాం, ఇది స్పోర్ట్స్ ఫర్ ఆల్, ప్రతి ఒక్కరూ క్రీడల వైపు మొగ్గు చూపాలి, క్రీడాకారులను ప్రోత్సహించాలి అని చెప్పి ఉద్దేశంతో నియోజకవర్గ స్థాయిలో, అంతకుముందు జిల్లా, రాష్ట్ర స్థాయిలో పెట్టాం. ఈసారి నియోజకవర్గ స్థాయి వరకు తీసుకెళ్ళాం. అది కూడా రెండు కేటగిరీలుగా డివైడ్ చేసాం. అండర్-17, అండర్-23. అండర్-17 అన్నప్పుడు ఇంటర్మీడియట్, 10th క్లాసు, 7th, 8th వరకు ఉన్న వాళ్ళని దీంట్లో భాగస్వాములు చేశాం. అండర్-23 అంటే యూనివర్సిటీ లెవెల్లో ఉండి 23 సంవత్సరాల కంటే కింద ఉండే వాళ్ళని దీంట్లో క్రీడల్లో భాగస్వాములు చేయడం వల్ల నిజమైన క్రీడాకారులని అమరావతి ఛాంపియన్షిప్లో పాల్గొనేలాగా చేయడం జరిగింది. ఫస్ట్ టైం మీరు చూస్తే ప్రతి స్కూల్ భాగస్వామ్యం అవ్వడం జరిగింది, పోటీ పడి ఆడడం జరిగింది. కొన్ని జిల్లాల్లో అయితే ఇది రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ ఇక్కడే నిర్వహిస్తున్నారనే పరిస్థితిలో నియోజకవర్గ స్థాయిలోనే, జిల్లా స్థాయిలోనే పోటీ పడి ఆడారు. వాళ్ళందరూ కూడా తిరుపతికి రానున్నారు. గతంలో కూడా స్టేట్ మీట్ తిరుపతిలోనే పెట్టడం జరిగింది. దానికి కారణం కూడా ఉంటుంది. ఈరోజు వైజాగ్ అయినా, విజయవాడ అయినా, కాకినాడ అయినా అంతా మా టీం చూసిన తర్వాత అకామిడేషన్ అయితేనేమి, ఫెసిలిటీస్ అయితేనేమి, ఇంత ఫెసిలిటీ ఉన్నది తిరుపతిలో మాత్రమే. ఈరోజు ఎస్వి యూనివర్సిటీ కావచ్చు, మహిళా యూనివర్సిటీ కానీ, అగ్రికల్చర్, వెటర్నరీ, వేదిక్ విద్యాపీఠం కానీ, దాంతోపాటు
ఈరోజు క్యాంపస్ స్కూల్ కావచ్చు. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల్లో తిరుపతిలో గతానికి భిన్నంగా తిరుపతిని క్రీడా హబ్గా మార్చడం జరిగింది. ఈరోజు గొల్లవానిగుంట అయితేనేమి, అదేవిధంగా శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్కి అయితేనేమి, యూనివర్సిటీలో ఇండోర్ స్టేడియం కూడా మొన్నే 2 కోట్లతో రెడీ చేసి ప్రారంభించడం కూడా జరిగింది. గ్రౌండ్ ఎస్వి యూనివర్సిటీ అథ్లెటిక్స్ అంతా అక్కడ రన్ అవుతుంది. ఇవన్నీ కూడా డిసిప్లిన్, ఎక్కడ ఏ డిసిప్లిన్ ఉంటుంది, ఏ గేమ్ ఏ టైంలో ఉంటుందో కూడా నీట్గా ఏదైతే మ్యాపింగ్ చేసి మీకు టైం టు టైంతో కూడా ఇస్తాం. ముందు రోజే కూడా ఏవైతే ఏ షెడ్యూల్ కూడా ముందుగానే అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది. ముతూట్ ఫైనాన్స్లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారంలో మధు ఆచూకీ గల్లంతు కావడంపై సిపిఎం తిరుపతి నగర కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులు దాచిపెడుతున్న నిజాలను జిల్లా ఎస్పీ వెంటనే జోక్యం చేసుకొని వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుటుంబ సభ్యులతో కలిసి సిపిఎం నాయకులు మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్ పెడుతున్న ఉద్దేశం ఏంటంటే, మంగళం ప్రాంతానికి చెందినటువంటి మధు, ఆయన బీటీఆర్ కాలనీ 14వ లైన్లో కాపురం ఉంటాడు. ఆయన వృత్తి తాపీ మేస్త్రి, దాంతోపాటు ఆటో కూడా నడుపుతూ ఉంటాడు. ఆయన మంగళవారం రోజు ఏదో ముత్తూట్ ఫైనాన్స్లో గోల్డ్ పెట్టడం కోసం వెళ్ళాడని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తా ఉన్నారు. అంతకుముందు అంటే మంగళవారం రోజు వాళ్ళ దృష్టికి వచ్చింది. దానికి ముందు నుంచి ఎప్పటి నుంచి ముత్తూట్ ఫైనాన్స్లో ఈ డబ్బులు, ఈ గోల్డ్ వ్యవహారం అది ఏదో వాళ్ళ మధ్య జరుగుతూ ఉన్నాయి. ఆ డబ్బులు ఏదో ఇతనికి వచ్చి 3 లక్షల దాకా ఇతని అకౌంట్లో పడిందని, ఆ డబ్బులు తిరిగి చెల్లించలేదన్న ఉద్దేశంతోనో ఏదో ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళకు ఇతనికి మధ్య ఒక తగాదా నడుస్తూ ఉంది. ఆ తగాదా నడుస్తూ ఉన్నప్పుడు ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు నిజంగా ఇతను డబ్బులు ఏదన్నా ఇచ్చున్నా, లేదా గోల్డ్ ఏదైనా మిస్యూజ్ అయినా, ఏ సమస్య ఉన్నా అతనితో లీగల్గా ఫైట్ చేయడము, అతన్ని లీగల్గా తేల్చుకునే కార్యక్రమం చేయాలి. అట్లా కాకుండా ఇతని ఇంటి దగ్గరికి వెళ్ళి మంగళవారం రాత్రి 9:30 గంటల టైంలో ఇతని ఇంటి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళింది ఒకరు కూడా కాదు, దాదాపు 20 మంది వెళ్ళారంట. 20 మంది వెళ్ళి మధును ఇంట్లో ఉంటే బయటికి పిలిపించుకొచ్చి బలవంతంగా అతని నోరు నొక్కి తీసుకెళ్ళి కార్యక్రమం చేపట్టారు. వాళ్ళ అక్క ఇక్కడే ప్రెస్ మీట్లో ఉంది. వాళ్ళ అక్క చూసి బలంగా అరిచిన తర్వాత చుట్టుపక్కల ఉన్న స్థానికులందరూ వచ్చి ఎందుకు తీసుకెళ్తున్నారు ఏమంటే, మధు మాకు తెలిసిన అతనే తీసుకెళ్తున్నా మాట్లాడడానికి అని చెప్పి, నేను పోలీసు కానిస్టేబుల్ని, మధు నాకు బాగా పరిచయస్తుడు, నేను తీసుకెళ్తున్నాను, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, తీసుకెళ్ళి మళ్ళీ విడిచిపెట్టేస్తామని చెప్పి తీసుకెళ్లారు. మంగళవారం నైట్ 9:30కి తీసుకెళ్లారు. నిన్న బుధవారం రోజు మధు భార్య భార్గవి, ఆమె ఒక ఎవరైతే కానిస్టేబుల్ నాకు తెలుసు అని చెప్పారో కానిస్టేబుల్కి ఫోన్ చేసింది. మా భర్త రాలేదు, ఇంతవరకు మీ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్లారు, రాలేదని చెప్పి ఫోన్ చేస్తే, మీ భర్త బాగా ఫుల్గా మద్యం సేవించున్నాడు కాబట్టి మంగళవారం నైటే మేము అతన్ని విడిచిపెట్టేశాము, అతను పోలీస్ స్టేషన్లో లేడు, వెళ్ళిపోయినాడు అని చెప్పి ఆ కానిస్టేబుల్ చెప్పాడు. అయితే విడిచిపెట్టేసిన మధు ఈరోజు గురువారం ఎప్పటివరకు కూడా ఇంటికి చేరలేదు. అతని ఫోన్ మాత్రం ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఉందని చెప్పి చెబుతున్నారు ఆ కానిస్టేబుల్. మధును నిజంగా విడిచిపెట్టేసి ఉంటే అతని ఫోన్ ఎందుకు ఇవ్వలేదు, ఆ ఫోను ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఎందుకుంది, మధు ఎందుకు ఇంటికి వెళ్ళలేదు అనేది వాళ్ళ కుటుంబీకులు ఆరోపిస్తున్నటువంటి అంశం. ఈ ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళే వచ్చి ఏమైనా తీసుకెళ్లారా? ఈ ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళకు తగాదా ఉంది కాబట్టి ఈ ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు ఏమైనా అతన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా అతన్ని కిడ్నాప్ చేయించారా, లేదా అతని పైన దాడి చేశారా, ఇంతవరకు రాలేదని చెప్పి ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళపైన వాళ్ళకి అనుమానం ఉంది. కాబట్టి ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం వాళ్ళు పెట్టారు. లేదు పోలీసులే ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు ఏమైనా ప్రమేయం చేసి ఇబ్బంది పెట్టి పోలీసుల ద్వారా ఏమన్నా అతను గొంతు నొక్కే కార్యక్రమం చేపట్టారా? పోలీసులు నిజంగా పోలీస్ స్టేషన్లో ఉన్నా వాస్తవాలు వెల్లడించకుండా పంపించేశాము అని చెప్పి కుటుంబ సభ్యులకి ఏమైనా తప్పుడు సమాచారం ఇస్తున్నారనేటువంటి ఆ అనుమానం కూడా వాళ్ళకు ఉంది. కాబట్టి నిజంగా పోలీసులు దాచిపెడతా ఉంటే, ఎస్పీ గారు జోక్యం చేసుకొని పోలీసులుగా నిజంగా ఆ రకంగా దాచిపెడతా ఉంటే వెంటనే మధుని కాపాడాలని, అతను విడిచిపెట్టాలని చెప్పి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. లేదా ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు ఏమైనా కిడ్నాప్ చేస్తుంటే వాళ్ళపైన చర్యలు తీసుకొని ఇప్పటికైనా పోలీసులు వాస్తవాలు వెల్లడించాలి.
నగరపాలక సంస్థలో పనిచేసేవారు పనియే ప్రత్యక్ష దైవంగా భావించి తమ విధులను అంకిత భావంతో నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం జయకృష్ణ అధికారులు సిబ్బందికి సూచించారు. గురువారం ఉదయం నగరంలోని గాంధీ రోడ్డు, మంచాల వీధి, పీపీ చావడి, ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, రైల్వే స్టేషన్, విష్ణు నివాసం తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు, ప్రజల రద్దీ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగ్గా చేపట్టేందుకు 2 నెలల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. నగరంలో రోడ్లపైన ఎక్కడా చెత్త కనపడకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని తెలిపారు. నగరంలోని అన్ని కూడళ్లలో డివైడర్ల మధ్యలో ఎండిన మొక్కలను, చెత్తను తొలగించి కొత్త మొక్కలను నాటించాలని తెలిపారు. ముఖ్యంగా అన్ని కూడళ్లలో రంగురంగుల పూల మొక్కలను నాటించి సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు. అలాగే డివైడర్లకు పెయింటింగ్స్ వేయించాలని తెలిపారు. ప్రతి ఉద్యోగి మన పని మన దైవం అనే భావనతో విధులు నిర్వహించాలని అధికారులు సిబ్బందికి సూచించారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారి విఐపి విరామ సమయంలో బండ్ల గణేష్ ఫ్యామిలీ, దగ్గుబాటి సురేష్ బాబు, సుధామూర్తి, గోల్డ్ మ్యాన్ కొండ విజయ్ కుమార్లు వేరువేరుగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చాలా ఆనందంగా ఉంది. కలియుగ దైవం, దేవదేవుడు, ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న మహోన్నత శక్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆ స్వామివారి సాక్షాత్తు అమ్మవారు సాక్షాత్తు భువనేశ్వరి గారి రూపాన, చంద్రబాబు రూపాన వాళ్ళలో ప్రవేశించి నా బిడ్డ పెళ్ళి రంగరంగ వైభవంగా చేయించారు స్వామివారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆయన ఆశీస్సులు నాపై, నా కుటుంబంపై, ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ మా బిడ్డల వివాహానికి వచ్చి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భువనేశ్వరి మేడం గారు, నా మాతృ సమానులైన భువనేశ్వరి గారు కానీ, చంద్రబాబు గారు కానీ చల్లగా ఉండాలని ఆ దేవునికి ఒక్కసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ తిరుపతి నగరంలోని మహతి ఆడిటోరియంలో ఆగస్టు 22 నుండి 28వ తేదీ వరకు ధ్యాన మహాయజ్ఞం 2 నిర్వహించనున్నట్లు కార్యక్రమ ప్రతినిధులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మానసిక ప్రశాంతత, సార్వజనీన శాంతి కోసం ఈ ధ్యాన మహాయజ్ఞాన్ని తలపెట్టినట్లు వివరించారు. 7 రోజుల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ధ్యాన సాధనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 7 రోజుల తిరుపతి ధ్యాన మహాయజ్ఞం నిర్వహిస్తూ ఉన్నాము. దీన్ని మన తిరుపతి స్పిరిచువల్ సొసైటీ వారు సహకారంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ హైదరాబాదు వీళ్ళ సహకారంతో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ 7 రోజుల ధ్యాన కార్యక్రమం ప్రపంచ శాంతి కొరకు నిర్వహిస్తూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ కూడా మనం నిర్వహించడం జరిగింది. 7 రోజులు సుమారు 5,000 మంది ప్రతిరోజు ధ్యానం చేయడం జరిగింది. ఈసారి కూడా అదే మాదిరి ఇది మీ ఫ్యామిలీస్ని కూడా అందరూ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే 6 గంటలు ధ్యానం చేస్తాం. ఆడ 3 పూటల్లో టిఫిన్, భోజనం అన్నీ కూడా అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నాం. మీరు హ్యాపీగా 7 రోజులు మీరు ఫ్యామిలీ వదిలేసి మీ ఫ్యామిలీస్ని పంపించేయండి. ధ్యానము చేస్తారు, భోజనం చేస్తారు, మంచి ప్రశాంతంగా ఉంటారు, జీవితాల్లో ప్రశాంతంగా ఉండాలని కోరుకునే దానికి ఈ తిరుపతిలో చేస్తూ ఉన్నాం. మీ సహకారం ఇన్ని సంవత్సరాలు 34 సంవత్సరాలుగా ఇస్తూ ఉన్నారు. కానీ ఇది ఇంకొక మెట్టుకు వెళుతూ ఉన్నాం కాబట్టి మీ సహకారంతో మేము కోరుకుంటున్నాం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి పాదాల చెంత అయినటువంటి మహతి కళాక్షేత్రంలో 7 రోజులు మనం ధ్యాన మహాయజ్ఞం, ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం మనం నిర్వహించుకుంటున్నాము. దీంట్లో దగ్గర డెలికేటర్స్ చాలామంది రాబోతున్నారు. దాంట్లో భాగంగా మనకు తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఈ ప్రదేశాల నుంచి కూడా మాస్టర్స్ చాలామంది వస్తున్నారు. అలాగే ఆ మహతి కళాక్షేత్రంలో 6 గంటల సేపు మనం ధ్యానం నిర్వహించుకుంటాము. దాంతో భాగంగానే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి భోజనం అందించాలనేసని
మనకు దగ్గరలో ఉన్నటువంటి గాంధీ భవన్ ఆ ప్రదేశంలో వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. అలాగే డెలిగేటర్స్కి వచ్చినటువంటి ధ్యాన మిత్రులకే కాకుండా వెంకటేశ్వర స్వామి వారికి ఎలా అయితే వెళుతూ ఉన్నటువంటి భక్తులకు కూడా మనం యథాప్రకారం భోజనాలు కూడా మనం పెడుతూ జరుగుతూ ఉంటుంది. కాబట్టి 22వ తేదీ నుంచి ఈ నెల 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు మనం మహతి కళాక్షేత్రంలో అద్భుతమైనటువంటి ధ్యానాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి అకామిడేషను, ఫ్రీ అకామిడేషను, పెయిడ్ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ 2500 మందికి మనము ఫ్రీ అకామిడేషన్ అనేది వివిధ హోమ్ స్టేలు, అలాగే కొన్ని హోటల్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరికి ధ్యాన మిత్రులకు అందరికీ ఏమేమి సౌకర్యాలు కావాలో ఆ సౌకర్యాలంతా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారు అద్భుతంగా నిర్వహిస్తున్నారు. రేపు వరలక్ష్మి వ్రతం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో గురువారం వరలక్ష్మి వ్రతం టికెట్ల విక్రయాలను గురువారం ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఆన్లైన్లో 150 టికెట్లు మంజూరు చేయగా మరో 150 టికెట్లను ఈరోజు అమ్మవారి ఆలయం ముందు భాగంలో ఉన్న కౌంటర్లో భక్తులకు మంజూరు చేశామని తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు అమ్మవారి ఆస్థాన మండపంలో వ్రతం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, ఏవీఎస్ఓ శ్రీహరిరావు, సూపరింటెండెంట్లు రమేష్, సురేష్, ముని చెంగల్రాయలు, ఇన్స్పెక్టర్లు లక్ష్మీకాంత్, మునస్వామి, చలపతి తదితరులు పాల్గొన్నారు. దేవస్థానం వాళ్ళు ఈసారి చాలా బాగా మెయింటెనెన్స్ చేశారు. అదర్ పర్సన్ రానియకుండా, తోపులాట్ లేకుండా చాలా బాగా మెయింటెనెన్స్ బాగా చేస్తారు. తిరుపతి జిల్లా తనపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 478 పరిధిలోని స్థలాన్ని ఆక్రమించారనే ఆరోపణల వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుచానూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు పోలీసులు ఆయనను విచారించారు. విచారణ అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలన్నీ పూర్తిగా అసత్యమని, రాజకీయంగా తనను అణచివేసేందుకే కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు గారి ప్రభుత్వం రాజకీయంగా నేను వారి ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలకి సమాధానం ఇవ్వలేక నన్ను ఒక భూ ఆక్రమణదారుగా చిత్రీకరించి రాజకీయంగా నన్ను పలుచన చేయటానికి నా మీద కలెక్టర్ని ప్రయోగించి కలెక్టర్ కంప్లైనెంట్గా ఒక ప్రైవేటు స్థలాన్ని నేను ఆక్రమించాను అని కేసును నమోదు చేసినారు. 12వ తారీఖున ఈ నెల కంప్లైనెంట్ కలెక్టర్, ఈ జిల్లా కలెక్టర్ నా మీద కంప్లైంట్ చేస్తే దాన్ని తిరుచానూరు పోలీసు వారు నమోదు చేస్తే దాని మీద నేను కోర్టుకు వెళ్ళటం జరిగింది. కోర్టు కంప్లైనెంట్ కలెక్టర్ ఎలా అవుతాడు, అలాగే ఆ కంప్లైంట్లో కలెక్టర్ నా మీద వాడినటువంటి అసభ్యకరమైన పదాలను తీవ్రంగా గౌరవ న్యాయమూర్తి గారు ఆక్షేపించి కలెక్టర్ పెట్టినటువంటి ఆ కంప్లైంట్కు సంబంధించి నా మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవద్దని చెబుతూ ఈరోజు 10 గంటలకి, అంటే 20వ తారీఖు 10 గంటలకి పోలీస్ స్టేషన్కు వెళ్ళి పోలీసు వారితో సహకరించమని చెప్పినారు. దానికి సంబంధించి నేను రావటం జరిగింది. ఈ కేసు రాజకీయ కక్షపూరితమైనటువంటిదని, నా మీద పని కట్టుకొని నన్ను నా విమర్శలకి సమాధానం ఇవ్వలేకుండా తప్పు మీద తప్పు చేసుకుంటూ 12వ తారీఖు సాయంత్రం 5 గంటలప్పుడు కలెక్టర్ ఇచ్చినటువంటి కంప్లైంట్తో కేసు రిజిస్టర్ చేసి పాపం పోలీసు వాళ్ళు 13వ తారీఖు మధ్యాహ్నం 2-3 గంటల వరకు అది ఆన్లైన్లోనే ఉన్నది. ఆ ఆన్లైన్ ఎఫ్ఐఆర్ రిపోర్టుతో మేము కోర్టుకు వెళ్ళటం జరిగింది. కానీ జడిసినటువంటి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, డీజీపీ గారి ఆదేశానుసారం ఐజీ సహకారంతో
ఆన్లైన్లో ఆ ఎఫ్ఐఆర్ కనపడనివ్వకుండా చేసి అమాయకుడైన నిజాయితీ పరుడైన ఈ పోలీస్ స్టేషన్ SHO అంటే సిఐ గారిని బలి చేసి ఆయనకు ఛార్జ్ మెమో ఇచ్చి ఆయన్ని భయపెట్టి ప్రలోభపెట్టి ఓ ప్రైవేటు వ్యక్తితో కూడా ఇప్పించినారు. నేను అవినీతి చేష్టలు చేసే రాజకీయ వ్యక్తిని కాదు కాబట్టే ధైర్యంగా ఎదుర్కోగలను. ఇలాంటి కేసులు కాదు కదా, ఇంతకంటే పెద్దవి మరొక 100 పెట్టినా చంద్రబాబు గారి ప్రభుత్వం మీద ఆ ప్రభుత్వం చేసేటువంటి అవినీతి దాష్టీకాల మీద పోరాటం మా కుటుంబం, నేను కానీ మా అభినయ్ కానీ ఆపేటువంటి ప్రసక్తి లేనే లేదు. దక్షిణ కైలాసంగా ప్రఖ్యాతిగాంచిన పంచభూత లింగ క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలిసిన క్షేత్ర పాలకుడు శ్రీ గురుదక్షిణామూర్తికి గురువారం రోజున విశేష అభిషేకాలు, పూజలు మరియు హోమాలు వైభవంగా నిర్వహించారు. స్వయంభూ వాయులింగేశ్వరుడు వెలసిన ఈ దివ్య క్షేత్రంలో గురువారం దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు జరపడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ప్రధాన అర్చకుడు కరుణాకర్ గురుకుల్ పర్యవేక్షణలో అర్చకులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలను పూర్తి చేశారు. స్వామివారికి పాలు, పెరుగు, పంచామృతం, చందనం, పసుపు, తేనె, కొబ్బరి నీళ్లు మరియు సోదజలంతో శాస్త్రోక్తంగా విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ అభిషేక మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. స్వామివారి దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఈ ఏడాది అధిక మాసం కారణంగా తిరుమలలో నిర్వహిస్తున్న సాలకట్ల నవరాత్రి బ్రహ్మోత్సవాలను జిల్లా యంత్రాంగం, పోలీసులు మరియు టీటీడీ అధికారుల సమన్వయంతో కట్టుదిట్టమైన ప్రణాళికతో విజయవంతం చేయాలని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఆదేశించారు. గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడులతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అదనపు ఈవో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించగా, అనంతరం ఈవో అధికారులతో కలిసి శ్రీవారి ఆలయ 4 మాడ వీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ ఏడాది అధిక మాసం రావడంతో సెప్టెంబర్లో సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. భక్తుల అవసరాల కోసం 10 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్గా అందుబాటులో ఉంచాలని, నాణ్యమైన రుచికరమైన అన్నప్రసాదాలను పంపిణీ చేయాలని ఈవో స్పష్టం చేశారు. ఉత్సవాలకు సంబంధించి ఇప్పటి వరకు చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించిన అధికారులు మిగిలిన పనులన్నింటినీ సెప్టెంబర్ 14 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. గతంలో రథసప్తమి, గరుడ సేవ నాటి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈసారి కూడా గరుడ వాహనం రోజున వచ్చే భారీ రద్దీకి అనుగుణంగా ప్రత్యేక దర్శన, రవాణా, అదనపు వంటశాలల ఏర్పాటు చేస్తున్నారు. పోలీస్ శాఖ, టీటీడీ విజిలెన్స్ సమన్వయంతో పాటు విపత్తు నిర్వహణ కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ను రంగంలోకి దించుతున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓలు డాక్టర్ శరత్, ప్రబల గోపీనాథ్, సివిఎస్ఓ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సరం అధిక మాసం సందర్భంగా 2 బ్రహ్మోత్సవాలు చేసుకోబోతున్నాం. అక్టోబర్లో 1, సెప్టెంబర్లో 1, అక్టోబర్లో 1. 2 బ్రహ్మోత్సవాలకు సంబంధించి కూడా ఈరోజు ఈవో గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలానే ఇంటర్నల్గా తిరుమలలో జేఈఓ గారు, సివిఎస్ఓ గారు అందరూ కూడా వచ్చి పూర్తి స్థాయిలో డిస్కస్ చేసి మనకి రాబోయే కాలంలో ఎలా ప్రిపరేషన్ చేయాలి, మనకి మ్యాక్రో లెవెల్ ప్లానింగ్ ఎలా చేసాం, మైక్రో లెవెల్లో ఏ రకంగా ఇంప్లిమెంట్ చేసుకోబోతున్నాం అనేది పూర్తి స్థాయిలో రివ్యూ చేయడం జరిగింది. 27 రకాలైన ట్రూప్స్ వస్తున్నాయి. దాంట్లో 2 ట్రూప్స్ ఫారిన్ ట్రూప్స్ కూడా ఉన్నాయి. అలానే ఫారిన్లో సెటిల్ అయిన ఇండియన్స్ కూడా వచ్చి చేస్తున్నారు. సో ఒక పెద్ద పండుగ వాతావరణంలో అందరికి కూడా ఆహ్లాదపరిచే విధంగా ఎస్విబిసి ద్వారా కోట్లాది మందికి రీచ్ అయ్యే విధంగా కూడా పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధమైనట్టు దాంట్లో డిస్కస్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలకు సంబంధించి మనకి సెప్టెంబర్ నెలలో మరియు అక్టోబర్ నెలలో జరగబోతున్నాయి 2 సార్లు. దానికి సంబంధించి ఈరోజు గౌరవ ఈఓ గారి అధ్యక్షతన అందరూ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ముఖ్యంగా జిల్లా యంత్రాంగం నుంచి ఏదైతే కోఆర్డినేషన్ చేయవలసిన ఇష్యూస్ అన్నీ, లా అండ్ ఆర్డర్ కానీ, క్రౌడ్ మేనేజ్మెంట్, అదేవిధంగా కింద ఉన్నటువంటి అన్ని టెంపుల్స్లో కూడా ఎట్లయితే చేయాలి, అదేవిధంగా శానిటేషన్, మరియు వస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా మనము ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పిస్తూ మొత్తం ఒక మంచి వాతావరణంలో వాళ్ళకి మంచి దర్శన భాగ్యం కలిగించే విధంగా కూడా చర్యలు తీసుకోవడానికి టీటీడీతో పూర్తి కోఆర్డినేషన్ కూడా చేసుకుంటున్నాం. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ అయితేనేమి, పార్కింగ్, మెడికల్ ఫెసిలిటీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి ఇలాగా అన్ని రూట్ మ్యాపింగ్ కూడా ఎస్పీ గారు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకున్నారు. ముందుగానే అడ్వాన్స్గా భక్తులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక ఫ్రీ ఫ్లో ఆఫ్ మూమెంట్ తిరుపతి తిరుమలలో ఉండే విధంగా కూడా దానికి ఒక యాక్షన్ ప్లాన్ చేసుకున్నాము. పోయినసారి బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాబోయే రోజుల్లో మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు అందరూ సంతోషంగా స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. ఈసారి పైన కమాండ్ కంట్రోల్ అండ్ టెక్నాలజీని ఇంటిగ్రేషనే కాకుండా కింద కూడా తిరుమల, తిరుపతి, అలిపిరి, శ్రీవారి మెట్లు ఈ ప్రాంతాలని, రైల్వే స్టేషన్ అన్నింటినీ కూడా పూర్తిగా కనెక్ట్ చేసుకుంటూ ఎక్కడైతే భక్తులు ఎక్కువగా వస్తారో వాటిని పూర్తిగా కమాండ్ కంట్రోల్ ద్వారా వీక్షిస్తూ భక్తులకు సరైన గైడెన్స్ ఇవ్వడం, మీడియా మరియు సోషల్ మీడియా ద్వారా వారికి ముందే సమాచారాన్ని చేరవేయడం జరుగుతుంది. అటు క్రౌడ్ మేనేజ్మెంట్ అయితేనేమి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ అయితేనేమి, వీటన్నింటినీ కూడా పూర్తిగా భక్తులకి మంచి సౌకర్యం కల్పించే విధంగా పనిచేయడం జరుగుతుంది. కావాల్సినంత భద్రతా ఏర్పాట్లు చేయడానికి పోలీస్ శాఖ సమాయత్తం అవుతుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 21న వరలక్ష్మి వ్రత మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయ ఆస్థాన మండపంలో అర్చకులు శాస్త్రోక్తంగా, ఆగమోక్తంగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించనున్నారు. ఈ పవిత్ర వ్రతంలో పాల్గొనే భక్తులకు అమ్మవారి దివ్య అనుగ్రహం లభిస్తుందని అర్చకులు తెలిపారు. వ్రత మహోత్సవం అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు సర్వాలంకార భూషితురాలై స్వర్ణరథంపై ఊరేగుతూ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయానికి విశేషంగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండడంతో టీటీడీ అధికారులు పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లు, నిరంతర తాగునీటి సరఫరా, అన్నప్రసాద వితరణ ఏర్పాట్లు చేశారు. భక్తుల భద్రతకు ప్రత్యేక పోలీస్ బందోబస్తు, పారిశుద్ధ్య నిర్వహణ, తక్షణ వైద్య సేవలు అందుబాటులో ఉంచారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకుని వ్రత మహోత్సవంలో పాల్గొనేలా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. వరలక్ష్మి వ్రత మహోత్సవాన్ని పురస్కరించుకునే ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో పండుగ వాతావరణం ఉట్టిపడుతోంది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం కోసం వేకువజాము నుంచే పూజలకు సిద్ధమవుతున్న మహిళా భక్తులు పూజా సామాగ్రి, పండ్లు, తోరణాలు, పూల కొనుగోలు కోసం మార్కెట్లకు పోటెత్తారు. దీంతో నగరంలోని ప్రధాన వ్యాపార వీధులన్నీ జనసందోహంతో కిటకిటలాడుతున్నాయి. విశేషంగా గాంధీ రోడ్, సున్నపు వీధి, పాత మున్సిపల్ ఆఫీస్ రోడ్డు, కూరగాయల మార్కెట్, పూల వీధి మరియు చిన్న బజార్ వీధుల్లో పండుగ కొనుగోలుదారుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. మహిళలు పెద్ద ఎత్తున మార్కెట్లకు చేరుకోవడంతో పూల షాపులు, పండ్ల అంగళ్ల వద్ద వ్యాపారం ఊపందుకుంది. ఎటు చూసినా విక్రేతలు, భక్తుల కోలాహలంతో నగర వీధులు పండుగ శోభను సంతరించుకున్నాయి. కాగా మార్కెట్ ప్రాంతాల్లో ఒక్కసారిగా పెరిగిన ఈ రద్దీ వల్ల ప్రధాన రహదారులపై వాహనాలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాహనదారులు, భక్తులు ఇబ్బందులు పడకుండా పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే చర్యలు చేపట్టారు. పండుగ పూట కొనుగోళ్లతో తిరుపతి నగరంలో కొనుగోళ్ల సందడి తారాస్థాయికి చేరింది. వరలక్ష్మి వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుపతికి చెందిన షణ్ముగం దంపతులు 5,000 డజన్ల గాజులు, 10,000 పసుపు కంకణాలు, పసుపు కుంకుమ 10,000 ప్యాకెట్స్ ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, తిరుమల డిప్యూటీ ఈవో లోకనాథంకు అందజేశారు. వీటిని వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు గాజులు, పసుపు కంకణాలు, పసుపు కుంకుమ ప్యాకెట్లు అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
శ్రీవారి బ్రహ్మోత్సవాలను అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలి. జిల్లా కలెక్టర్, ఎస్పీ, టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహించిన టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం ఏర్పాట్లు. దంపతులకు టికెట్లను అందజేసిన టీటీడీ అధికారులు. తిరుచానూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన భూమన. రాజకీయంగా తనను అణిచివేసేందుకే కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.